ఉడతూపులకు లొంగేవాళ్ళు ఏం కాదు ఎవరు కూడా. నీ తాటాకు చప్పలకి ఇక్కడ ఎవరు కుందేళ్లు కాదు బెదరటాకి. ఇవాళ నీ భాగవతం ప్రజలు చూస్తున్నారు. కుమ్మరగూడెంలోనో లేదా బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు, కేంద్రీయ విద్యాలయం ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు, లేదా ఇవాళ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి 11, 12, 13 గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతాంగం కానీ నువ్వు చేసేటువంటి ద్రోహాలు, పాపాలు, ఏ రకంగా ఈ పనులు కానివ్వకుండా ఉంటాయి నువ్వు చేసేటువంటి పనులు, ఈ సిగ్గులేనితనాన్ని చూసి జాలిపడే పరిస్థితి నాది. ఇవన్నీ కూడా నీలాంటి తాటాకు చప్పుళ్ళకి, నీ ఉడతూపుళ్ళకి ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. ఏ అధికారి భయపడ్డో ప్రజలకి, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం జరిగే వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా పనిచేస్తానే ఉంటాం అనేది నీకు చెప్తున్నాను. అంట ఇప్పుడు ఈ డ్రామాలు ఆడతా ఈయన మనోడి రేపు నేను నాకు ఓటేయండి పంచి పెడతా అని చెప్తున్నాడు. కోరు ఎవడు మోసగాడు, ఎవడు దొంగ నాటకాలు. పేరుని నాని అనేవాడు 2012, 13లోనే పోలాడితిప్ప ప్రజలకి పట్టాలు తయారు చేసి ఇచ్చాడు. కేపీటీ పాలెం వాళ్ళకి, వాడపాలెం వాళ్ళకి, పాతేరు వాళ్ళకి కూడా పేరు నాని ఇచ్చాడు. దళితులు నువ్వేం చేసావు, ఏమిచ్చారు? ఏనాడన్నా పాతేరు ఊరు తెలుసా? అసలు ఎక్కడుందో తెలిస్తే పట్టా ఇవ్వాలని తెలుసా? ఎప్పుడన్నా వాళ్ళు అనుభవించే భూమి మీద వాళ్ళకి హక్కు లేదని తెలుసా? పేరు నాని ఇచ్చాడు పాతేరుకి. పెదపట్నం వాళ్ళకి ఎప్పుడన్నా పట్టాలు ఇచ్చావా? అమ్ముకోవటం తప్పితే నువ్వు నీ తాబేర్లు కలిసి మొత్తం అమ్ముకోవటమే కదా పెదపట్నం అంతా. ఎవరికి అమ్మారు? రాజులుగా, కాపులుగా, డబ్బున్న వాళ్ళందరికీ, వెస్ట్ గోదావరి వాళ్ళకి, ఈస్ట్ గోదావరి వాళ్ళకి వచ్చాక ఒక్కటి ఏమన్నా బయట వాడిని తమనిచ్చామా? ఇవాళ పట్టాలు ఇచ్చాం. ఖాళీగా ఉన్న ప్రతి భూమి పెదపట్నంలో పొలం పంచిపెట్టాం. ఎంత ఉంటే అంత. కానూరు వాళ్ళకు కూడా రేపు పట్టాలు పంచి పెడుతున్నాం. ఏం చెప్పే 14 ఎన్నికల్లో అది ఎంత అమ్ముకున్నాడు ఎవడు? పెద్ద పెద్ద సొల్లుగోవులు చెప్తా నీ ఎంబడి తిప్పుకున్నావు బట్టబొరాడు. నోట్లు అప్పులు ఇచ్చి, అత్యధిక రేటుకి వడ్డీకి అప్పులు ఇచ్చి, మత్స్యకారులందరితో, గంగపుత్రులందరితో నోట్లు రాయించుకుని వాళ్ళ తాతలకి, తండ్రులకి ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా అతను అమ్మేసి ఆ డబ్బులని బాకీల కింద జమేసుకుని నువ్వు అతను కలిసి 14లో మళ్ళీ ఏం చెప్పారు? మేము పట్టాలు ఇప్పిస్తాం కానూరు అన్నారు. 14 నుంచి 19 దాకా పట్టాలు ఇప్పించారా? ఎందుకు ఇప్పించలా? మత్స్యకారులను మరి ఏం చేసావు నువ్వు? సొంత వాళ్ళని కూడా మోసం చేసావా, దాగా చేసావా? ఇవాళ వాళ్ళందరికీ కూడా 30 సెంట్లు రాని, 40 సెంట్లు రాని, ఎంత అంటే అంత ఆ ఊళ్ళో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా పట్టాలు పంచి పెడతాం, పంచి పెట్టబోతున్నాం. చివరి క్షణం వరకు పేరు నాని పని చేస్తాను ఉంటాడు. తప్పేంటి? నీలాగా మోసం చేస్తే, దగా చేస్తే తప్పు కానీ, మోసం చేస్తే, దగా చేస్తే తప్పు కానీ, దొంగ కొబ్బరికాయలు కొడితే తప్పు కానీ, కళ్ళ ముందు పని జరుగుతుంది కదా. కొబ్బరికాయ కొట్టిన 10 నిమిషాల నుంచే పని జరుగుతుంది కదా. ఇవాళ పేరుని కృష్ణమూర్తి అనే అతను కొబ్బరికాయ కొట్టిన ప్రతి చోట పని జరుగుతుందా, పని జరగట్లేదా? తెల్లారి వెళ్ళి చూసుకో. ఒక చోటకెళ్ళి ఇంకో రేకు కొడతాం. కాపులకి కళ్యాణ మండపం కడతాను, ఒక చోట గోడకు రేకు కొడతాం. ఈ గోడకు రేకులు కొట్టేది ఎవడో చూడలేం మనం. ఓ 10 మోటార్ సైకిళ్ళు వేసుకుని ఇంకా రేపు ఎల్లుండో కోడి వస్తుందంటే గబగబా మొత్తం 4 మోటార్ సైకిల్, 5 మోటార్ సైకిల్ గబగబా వేసుకుని గబగబా తిరిగేసేసి రేకులు, గోడకు రేకులు కొట్టేసి వచ్చారు. అదే ఇది వడ్డెర కాలనీ 26వ తారీఖు శంకుస్థాపన, పునాదులతో సహా పనులు మొదలు పెడుతున్నారు. నాయ బ్రాహ్మణులది శంకుస్థాపనతో సహా పనులు మొదలు పెడుతున్నారు. ఎనుగుదురుపేట ఎస్సీలకి పనులు మొదలు పెడుతున్నారు. ఇట్లా ప్రతి ఒక్కది 6 చోట్ల 6 కూడా కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన పనులు మొదలు పెడుతున్నారు. ఇవాళ ఈ రోడ్లు అంటే చిన్నాపురం నుంచి అంట కమ్మారి చెరువు దాకా ఈయన శాంక్షన్ తెచ్చాడంట. ఎంతకన్నా పాపం ఇంకోటి ఉంటుంది అసలు? సిగ్గు, శరం. గవర్నమెంట్ జీవో ఇప్పుడు వచ్చింది ఆ 40 కోట్ల చిల్లరకి శాంక్షన్కి. కావాలా నీకు జీవో కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నరకి జీవో వచ్చి అంటే ఈయన శాంక్షన్ తెచ్చానని చెప్తాడు. ఇంతకన్నా పచ్చి దగా పాపం ఇంకేమైనా ఉందా? దాంట్లో ఇబ్బందులుండి అవుతున్నాయంటే దాన్ని ఇమీడియట్గా ఉన్నటువంటి ర్యాకప్ అయిపోయిన రోడ్డు మొత్తానికి మొత్తం రిపేర్ చేయటానికి, ప్రజలకి అసౌకర్యం తొలగటానికి ఇవాళ చిన్నాపురం నుంచి కమ్మారి చెరువు దాకా 1.5 కోటితో రోడ్డు రిపేర్లు జరుగుతున్నాయి. ఈయనంట 32 కోట్లలో శాంక్షన్ చేశాడంట, 37 కోట్లు. పచ్చి పాపం, దగ, అబద్ధం మాటలు. పోనీ పేరు నాని శాంక్షన్ చేశాడు 2014 ముందు, నువ్వు ఎమ్మెల్యే గెలిచావు కాబట్టి ఆ శంకుస్థాపనలో ఓపెనింగ్ చేసుకున్నావు అంటే అర్థం ఉంది. డబ్బా కవులు ఒప్పుకున్నావు అంటే అర్థం ఉంది. కోడూరు, ఉల్లిపాలెం, ముంతినెవరిది?
నీకేమైనా సంబంధం ఉందా అసలు? ఏమైనా సంబంధం ఉందా అంటున్నా? దాని కృషి, ప్రపోజలు, దాని శాంక్షను, జీవో, ప్రతి టెండర్ పిలిపించింది. పేరు నాని 2014 ముందు. సరే నీ కాలం కలిసి వచ్చింది, బాగున్నావు, ఎమ్మెల్యే అయ్యావు, శంకుస్థాపన చేసావు. కానీ అది నువ్వు తెచ్చావు, నీకేం సంబంధం అసలు? శంకుస్థాపన చేసే అర్హత నీకు ఉందగా, ప్రజలు ఇచ్చారు కాబట్టి శంకుస్థాపన చేసావు. కానీ దానికి నిధులు తెచ్చినాడు ఎవడో, శాంక్షన్ దాన్ని ప్రతిపాదించినాడు ఎవడో, నిధులు తెచ్చినాడు ఎవడో, శాంక్షన్ చేయించినాడు ఎవడో, టెండర్ పిలిపించినాడు ఎవడో, దాని డిజైన్లు తయారు చేయించినాడు ఎవడు, తో పిలిపించి డిజైన్లు తయారు చేయించినాడు ఎవడు, ఎవడు మోసం, ఎవడు దొంగ నాటకాలు, నీయా నాయా అని చెప్తాడు. కమిషనర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంట. ఒక గుమ్మటాల చెరువులు ఇల్లు వేసిన పాపాత్ముడు ఎవడు ఆ రోజు దొంగ నాటకాలు మాట్లాడితే. నీకు కావాలంటే పేపర్ కట్టింగులతో సహా ఉన్నాయి. మొత్తం గుమ్మటాల చెరువులో ఇల్లు వేయించినాడు ఎవడు? ఇది వింటున్నటువంటి ప్రజలకు తెలియదా? జలాలపేటలోని గుమ్మటాల చెరువులో డబ్బులు తీసుకుని ఇల్లు వేయించినోడు ఎవడు? ఎవడదా పాపం? శ్మశానంలో చిన్న వాళ్ళకి, పాచి పనులు చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు డబ్బులు తీసుకుని ఇల్లు వేయించిన వాళ్ళు ఎవరు? స్థలాలు అమ్ముకున్న వాళ్ళు ఎవరు? ఇవాళ మీరు ఎన్నికల్లో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం ముందున్నటువంటి వైఎస్ఆర్ కాలనీకి పట్టాలు ఇస్తానని చెప్పని మీరు మోసం చేసి, ఆఖరికి తారాదేవి అక్కయ్య ఉంది, నీకోసం చెమటోడ్చి పనిచేసింది తారాదేవి అక్కయ్యని అడుగు, సాక్ష్యం చెప్పమని. వేళ బైపాస్ రోడ్లో ఉన్న తారాదేవి అక్క రోజు నా దగ్గరికి వచ్చింది. అయ్యా వీడికి నేను వాళ్ళందరి తరపున నమ్మించి ఓటు అడిగాను, కొలిరేవి వస్తే మనకు పట్టాలు ఇస్తారని చెప్పని, వీడి వల్ల కావట్లేదయ్యా, ఏమన్నా ఉంటే నాకు సలహా చెప్పయ్యా, నేనన్నా ఏదైనా ఉద్యమం చేసి పట్టాలు తెస్తానని చెప్పి. నీ ఉద్యమం తేవద్దు తారాదేవి అక్క, నువ్వేం చేయొద్దు, 19లో మనం గెలిచాక మనం పట్టాలు ఇద్దామని చెప్పి తారాదేవి గారు చెప్పా. ఇవాళ ఆవిడ జీవించే ఉంది బెజవాడలో. అడుగు, నా దగ్గరికి వచ్చిందో లేదో. వచ్చి నానా మోసం చేశాడు నానా బైపాస్ రోడ్లో వాళ్ళందరినీ, నాతో మొత్తం మేము నమ్మి కొలిరేవి వస్తే పట్టాలు ఇస్తామని చెప్పావు నానా, ఇంత మోసగాడు అనుకోలేదు అని చెప్పి ఆవిడ వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని తారాదేవి, నువ్వేం కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోబాక, 19లో మనం గెలుస్తున్నాం, జగన్ వస్తాడు, పట్టాలు ఇస్తామని చెప్పాం, పట్టాలు ఇచ్చాం. ఇచ్చే రోజు కూడా ఇమ్తియాజ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సోమవారం నాడు శ్మశానంలో పట్టాలు ఇస్తారని చెప్పని పిటిషన్ పెట్టినాడు ఎవడు దొంగ, నువ్వా నేనా? ఇవాళ వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వటమే కాదు, ఇళ్ల మధ్యలో రోడ్లు కూడా వేస్తున్నాం. శాసనసభ్యుడు కొల్లు రవీంద్ర, ఆయన ఓటమి భయంతో సంధి ప్రేలాపనలు పేలుతూ కనీసం విషయ పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం, సిగ్గు ఎగ్గు అన్నీ కూడా గాలి కొదిలి దూషణ పర్వం. నిన్న మాట్లాడిందంతా ఆయనేమో పెద్ద పోటుగాడంట, వాళ్ళ మాంగారు పోటుగాడంట, నా తండ్రి మేము దొంగ నాటకాలు ఆడే కుటుంబం మాదంట. ఆయన నిన్న మీడియాతో మాట్లాడతాడు. ఎవడు దొంగ నాటకాలు ఆడేది? ఈ మచిలీపట్నం నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గంలో ఏదన్నా పలానా ఊర్లో ఏం చేశాం, పేర్ని కృష్ణమూర్తి గారు ఏం చేశాడు, ఈ బందర్కి పేర్ని నాని ఏం చేశాడు, కొల్లూరు రవీంద్ర ఏం చేశాడు, కొల్లూరు రవీంద్ర మామ ఏం చేశాడు, ప్రజలకు తెలియదా? తప్పుడు మాటలు, దొంగ మాటలు, చండీ యాగాలు, ఆ యాగాలు, పాపపు సొమ్ముతో దొంగ పూజలు చేసినంత మాత్రాన సరిపోదు. దమ్ముగా, నిజాయితీగా, గుండెల నిండా ధైర్యం నింపుకుని నిజాలు మాట్లాడాలి. ఏం మాట్లాడారు మీరు? మీ మాంగారు ఎప్పుడన్నా ఎవరికైనా ఒక ఇంటి స్థలం ఎవరికైనా ఇప్పించారా? మీరు పట్టా ఎవరికైనా ఇప్పించారు ఎప్పుడన్నా మీ మాంగారు హయాంలో? పేర్ని కృష్ణమూర్తి హయాంలో 2000 పైచీలకు పట్టాలు ఈ బందర్లో ఇచ్చిన, బైపాస్ రోడ్లో ఇచ్చిన ప్రతి పట్టా పేర్ని కృష్ణమూర్తి గారు ఇచ్చిన పట్ట. 3 స్తంభాల దగ్గర నుంచి, 3 స్తంభాల సెంటర్ దగ్గర నుంచి బైపాస్ రోడ్డు మొత్తం ఇచ్చిన దాంతో కూడా ఇళ్ల పట్టాలు పేర్ని కృష్ణమూర్తి గారి. పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చానంటే అయితే పేర్ని కృష్ణమూర్తి గారు ఇచ్చాడు, లేదా పేరుని నాని ఇచ్చాడు. మీ మామగారు నువ్వు కలిసి ఏమి ఇచ్చారు? ఎవరికైనా ఒక్క స్థలం ఎవరికైనా ఇచ్చారా? ఒక్క పేదవాడికి. ఓట్లు అడుక్కునేప్పుడు మాత్రం 3 సెంట్ల స్థలం ఇస్తాం, 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పని పాట పాడతారు, జనాలకి ఎరేస్తారు పేదవాళ్ళందరికీ. 2014 ఎన్నికల్లో కూడా 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పని
ఊరూరా మైక్ పెట్టుకుని ఇంటికి పాంప్లెట్లు పంపించి ఎవడికి ఏ పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఇదేమంటారు? మోసం అంటారా? దగా అంటారా? ఏమంటారు? అలా ప్రజల్ని దగా చేశారు కాబట్టి మీరు దగా కుటుంబం అనాలిగా. కరెక్ట్గా మిమ్మల్ని అనాల్సింది మిమ్మల్ని కదా. నా తండ్రి ఏం చేశాడు? పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. పేరు నాని ఏం చేశాడు? 2 విడతలుగా పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి టైంలో, జగన్ గారి టైంలో. ఇందులో ఎవడు దగా చేస్తున్నారో, ఎవడు మోసం చేశారో, ఎవరు డ్రామాలు చేస్తున్నారు? కొత్తగా డ్రామాలు, ఈ కంగారు, ఈ భయం ఎందుకు ఇదంతా? ఆయన మాట్లాడతాడు, ముడా సంస్థ ఏర్పాటు చేసింది మేమంటున్నాడు. అసలు ముడా ఎందుకు ఏర్పాటు చేశారు? ముడా సంస్థ ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ బందర్ నియోజకవర్గంలోని 22 గ్రామాలు శ్మశానాలతో సహా, పంట బోధులు, రోడ్లు, శ్మశానాలతో సహా 33,000 ఎకరాలని ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాకి ఏర్పాటు చేసిన సంస్థ ముడా కాపితే ఏముంది చెప్పండి?